మాస్టర్స్. ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. పిఎంసి డిజిటల్ నిర్వహిస్తున్న వికసిత పుష్పాలు అనే కార్యక్రమంలో మనం సీజన్ 3లో ఉన్నాం మాస్టర్స్. సీజన్ 3లో 3వ రోజు. మరి ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా మరి శ్రీనివాస్ గారు కానవరం నుంచి విచ్చేశారు మాస్టర్స్. మరి ఈ మాస్టర్ 20 సంవత్సరాలుగా మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఉంటూ మరి ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నారు. మరి రాజానగరం మండలంలో మొట్టమొదటి పిరమిడ్ ని కట్టించడం జరిగింది. మరి ఎన్నో శాకాహార ర్యాలీలు చేస్తూ మరి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటూ మరి ఎంతో మందికి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అటువంటి గ్రేట్ మాస్టర్ ఈ రోజు మన పిఎంసి డిజిటల్ కి విచ్చేశారు. మరి సార్ ద్వారా విశేషంగా వారి యొక్క అనుభవాల్ని, విశేషంగా మరి జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. మరి సార్ని వెల్కమ్ చెప్పుకుందాం. సార్ వెల్కమ్ సార్. శ్రీనివాస్ గారు వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, కంటిన్యూ సార్. అది ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మకి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన జగద్గురువుకి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, అలాగే ఈరోజు పిఎంసి ప్రేక్షకులందరికీ, ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు మనందరం ఈ జూమ్ సెక్షన్ ద్వారా కలిసిపోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. నా పేరు శ్రీనివాస్ అండి. మేడం చెప్తూ ఉన్నారు, కానీ మరొకసారి నేను పరిచయం చేసుకుంటా అందరికీ. అది రాజానగరం మండలం కానవరం, ఒక మారుమూల పల్లెటూరు గ్రామం. గత 2004లోనే ఈ అద్భుతమైన ఈ ధ్యాన పరిచయం నాకు మొట్టమొదటి గురువుగా నాకు చటవతి తీరరాఘవరావు గారి ద్వారాగా ఈ అద్భుతమైన ధ్యాన మార్గం నాకు దొరికింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంత ఆనందం. జీవితం అంటే ఎంత గొప్పగా జీవించాలా, ఎంత గొప్పగా జీవించొచ్చా, అడుగడుగుని ఆనందంగా వీరు గంతేసేలాగా జీవితం మారిపోయింది. ఏమిటి ఇంత మార్పు అంటే, ఇది ఒక సాధన, ఒక మహిమ. సాధన చేస్తే కడిగిన ముత్యంలాగా, మట్టిలో మాణిక్యంలాగా తయారవుతాం అనే సంగతి అనుభవపూర్వకంగా మరి తెలుసుకుని జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎంతో ఆనందంతో అడుగడుగుని కూడా ఆనందంగా జీవిస్తూ, ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా దాంట్లో మనం అన్నిటిని ఎలా ఛేదించుకోవాలి, ఎలా దాటుకోవాలి, ఎలా మనం మలుచుకోవాలి అని ఎన్నో అద్భుతమైన అంతర్గత సత్యాలు తెలుసుకోవడం. మరి దీని శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మాస్టర్స్ సార్, మేడం కంటిన్యూ సార్. వయసు బాగానే ఉంది మేడం. బానే ఉంది సార్. ఓకే. నా అనుభవాలు
నేను మొట్టమొదటి నుంచి వచ్చిన నా అనుభవాలు షేర్ చేసుకుంటాను మేడం. ఈరోజు 2-3 అనుభవాలు షేర్ చేసుకుని టైం వరకు మీరు చెప్పండి. ఎంత టైం వరకు, ఎంత టైము? 6:15 వరకు సార్. 6:50 వరకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి మొట్టమొదటి రోజే, మొట్టమొదటి సిట్టింగ్ లోనే మరి ఎంతో అద్భుతమైన అనుభూతి పొందడం జరిగింది మేడం. ఆ రోజు 2024లో మా గ్రామం తటవ తీర్రావు గారు వచ్చారు. ఆయన మా గ్రామంలో రామాలయంలో ఈ మెడిటేషన్ క్లాసు, ఈ శ్వాస మీద ధ్యాస అనే సబ్జెక్టు ఆయన చెప్పడం జరిగింది. నాకు తెలియదు, అంత ముందు కూడా వచ్చి ఇన్ఫార్మ్ చేశారట. కానీ ఆ రోజే తెలిసిందని నాకు, నేను వెళ్ళడం జరిగింది. నాకు అంత ముందు నుంచి కూడా చిన్న ఒక ఇది ఉండేది. ఏంటంటే, ఎవరైనా ఒక సాధు పొంగవులు కానీ మా గ్రామం వచ్చినట్లుంటే, ఏ ఏ మూలకు వచ్చున్నా కానీ వాళ్ళని నేను తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి అవి కొంచెం మనకున్నదంతా ఏదో కొంచెం భోజనం పెట్టి, వస్త్రాలకి ఏదో ఇవ్వడం, ఇలా నాకు ఆధ్యాత్మికంగా ఆ ప్రయాణంలో కొంచెం నేను అలా కొనసాగేవాడిని. ఆ కొనసాగటం నాకు ఏమైందంటే, అది ఒక వరంలా మారి నాకు ఈ ఈ ఒక సాధన అనేది నాకు అందడం జరిగింది. మరి ఇది అందిన తర్వాత మొట్టమొదట ఆ రోజు సిట్టింగ్ లో మేడం ఓకేనండి. ఆ రోజు మరి మొట్టమొదటి సిట్టింగ్ లోనే నాకు ఎంతో గొప్ప అనుభూతి పొందటం జరిగిందండి. ఎంత గొప్ప అనుభూతి అంటే, ఆ నా ఈ శరీరం అంతా కూడా ఒక పెద్ద రామాలయం. మా రామాలయం చాలా పెద్ద రామాలయం అండి. మరి భద్రాచలం రాముల వారు ఎట్లా ఉంటారో, మా గ్రామంలో ఉన్న రామాలయం కూడా, మా అమ్మవారు ఆ స్వామివారి తొడ మీద కూర్చుని మరి చాలా పేరు ప్రతిష్టల కాంచిన రామాలయం అండి. చాలా పెద్దది కూడా, ప్రాంగణం అంతా కూడా చాలా పెద్దగా ఉంటది. అలాంటి రామాలయంలో మరి చాలా మంది మా చుట్టుపక్కల గ్రామాలు ఒక 10-15 గ్రామాల నుంచి కూడా వచ్చి అక్కడ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా చాలా సుభిక్షంగా, చాలా హాయిగా, చాలా సంతోషంగా ఉంటారని ఒక పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి. అలాంటి రామాలయంలో మరి మొట్టమొదటిసారి నేను కూర్చుని నాకు అక్కడ ధ్యానం అందటంలో మొట్టమొదటిసారి నాకు పెద్ద ఒక 10 నిమిషాలు కొనసాగుతూ ఉందండి. ఆయన ఏదైనా చెప్తారేమో అనుకుని నేను చూశాను, కానీ వెళ్ళగానే ఆయన ఏమీ చెప్పకుండా, మీ శ్వాసను గమనించండి, మీతో మీరు కూడుకుని ఉండండి, మీ శ్వాసే మీ గురువు అని చెప్పి కూర్చోబెట్టారండి. కూర్చోబెడితే సరే, ఏం చెప్పినా ఆయన వ్యక్తిగా నేను చూడలేదు, కానీ ఆయన చెప్పిన మాట నాకు బాగా పట్టుకుంది. అది బాగా పట్టుకుని అది ఆయన మధ్య మధ్యలో ఎప్పుడైనా మీ ఆలోచన ఎక్కడికో బయటికి వెళ్ళిపోతూ ఉంటది, కానీ మీరు తరచుగా మళ్ళా శ్వాసను గమనించి శ్వాస మీదే మీరు దృష్టి నిలబండి అని ఆయన మధ్య మధ్యలో వాయిస్ పంపించేవారు. కళ్ళు మూసుకుని సాధన చేస్తూ ఉన్న ఆ వాయిస్ వల్ల నాకు వినిపిస్తూ ఉండేది. ఎక్కడికెక్కడికో ఫస్ట్ టైం ఆలోచనలు వెళ్తూ ఉన్నా మళ్ళా ఏమయ్యేదంటే, ఆయన చెప్పగానే మళ్ళా గుర్తొచ్చి మళ్ళా నా శ్వాస దగ్గరికి రావడం జరిగేది. చాలా మంచి గైడ్ చేశారు సార్. ఆ గైడ్ లో మరి మొట్టమొదటిసారి పెద్ద అనుభూతి పొందాను మేడం. ఆ అనుభూతి ఈ రోజు మరి పిఎంసి జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ నేను షేర్ చేసుకోవడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చాను. చాలా అదృష్టంగా, చాలా ఆనందంగా మీతో షేర్ చేసుకుంటాను మేడం. మరి పెద్ద ఆ మనం అక్కడ ఏదో సినిమాల్లో చూస్తాం జరుగుతుంది, కానీ సానుభూతి మాత్రం మొట్టమొదటిసారి పొందటం ఆ రోజు నేను పొందడం జరిగింది. ఎలాంటి అనుభూతి అంటే అండి, పెద్ద శరీరం, నా శరీరం అంతా కూడా పెద్ద శరీరం అయిపోయింది మేడం. ఎంత శరీరం అయిపోయిందంటే, మా రామాలయం ఎంత ఉందో, ప్రాంగణం అయితే ఎంత ఉందో, మరి అంతా పెద్ద శరీరం అయిపోవడం జరిగింది. ఇంక నేను తప్ప అక్కడ అక్కడ ఇంకేమి మాస్టర్స్ కానీ, అక్కడ చాలా మంది లేడీస్, ఒక 30 మంది లేడీస్ వరకు వచ్చారు సాధన ఆ రోజు పరిచయం చేసుకోవడానికి. వాళ్ళందరూ కూడా ఎవరో కనిపించలేదు, మొత్తం అంతా కూడా ఏకత్వంలో ఒకే
తత్వంలో ఒకే శరీరం అయిపోయి అంత పెద్ద శరీరం అయిపోవడం నాకు మొట్టమొదటి అనుభూతి నేను పొందడం జరిగింది ఆ రోజు. ఎంత ఎగిరి నిజంగా ఎంత అద్భుతం మనిషి ఒక మామూలు ఒక వ్యక్తి మరి మన శ్వాసన గమనించి సాధన చేస్తే ఎంత మార్ప ఎంత అద్భుతమా అని ఆ ఊహల్లో మరి ఊరలాడుతూ అలా ఒక ఒక 10 నిమిషాలు అదే స్థితిలో నేను ఆ ఆస్వాదిస్తూ చాలా అద్భుతంగా ఎగిరి చేస్తూ నాలో నేనే తన్మయత్వం ఆ ఆ శరీరం ఒక అంత పెద్ద శరీరాన్ని నేను చక్కగా చూసుకోవడం జరిగింది మేడం. చాలా అద్భుతంగా అది వర్ణించలేం కానీ చెప్పలేం కానీ అది అనుభవించినట్టు వాళ్ళకి ఆ తెలుస్తుంది. అంత హ్యాపీగా అంత ఆనందంగా నేను అది అనుభవించాను ఆ రోజు. అలా మధ్యలో ఇంకా ఆయన ఒక 40 మినిట్ మెడిటేషన్ చేయించారండి. ఆ తర్వాత నా మళ్ళా కొద్దిగా ఒక 10 మినిట్ అదే పొజిషన్ లో నాకు ముందుకు సాగింది. ఆ తర్వాత మళ్ళా ఏమైందంటే నాకు ఒక 10 నిమిషాలు గ్యాప్ జరిగి ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళా నా శరీరం ఒక స్థితి పూర్తిగా అక్కడి నుంచి వైదొలిగిపోయి అసలు శరీరం ఉన్నదో లేదో అనే పరిస్థితి నేను ఆ రోజే అది కూడా నాకు అనుభవించడం జరిగింది. అసలు శరీరం లేని పరిస్థితికి వెళ్ళిపోయిందని అంత పెద్ద శరీరం కూడా గాలిలో కలిసిపోయినట్టు ఆ మరి అది ఎలా వర్ణించాలో తెలియదు కానీ అసలు శరీరం లేని స్థితికి గాలిలో కలిసిపోయినట్టు అయిపోయింది. గాల్లో తేలిపోతున్నట్టు శరీరం లేనట్టు పరిస్థితి కూడా నేను ఆ రోజు అనుభవించడం స్పష్టంగా నేను చూసుకోవడం కూడా జరిగింది. నేను కళ్ళు మూసుకుని సాధన చేస్తూ ఉన్నా ఇవన్నీ ఎలా చూసుకున్నాను అంటే అది నేను అంతుపట్టలేని స్థితి. ఆ అంతుపట్టలేని స్థితిని ఆ రోజు గాల్లో అసలు నా శరీరం లేని స్థితిని కూడా హాయిగా నేను అనుభవించడం జరిగింది. ఈ రెండు అనుభూతులు నాకు మొట్టమొదటి సిట్టింగ్ లో రావడం అది నా జీవితానికి చాలా చాలా టర్నింగ్ పాయింట్. ఎంత టర్నింగ్ పాయింట్ అంటే ఇంక మామూలు ఊహలకు అందన అంత టర్నింగ్ పాయింట్. నేను ఆ రోజు నుంచి ఎంత గొప్ప సాధన ఎంత గొప్ప ఈ విద్య ఇన్నాళ్ళు లేనందుకు నేనేమి చింతించలేదు కానీ ఇప్పుడు నన్ను అందింది అనే ఆనందంతో మాత్రం ఎగిరి గంతేయడం జరిగింది. ఇది తప్ప మన జీవితంలో ఇంకా మనం చేయవలసింది ఏమీ లేదు. దీన్ని ఎంత అనుభూతి ఎంత ఆనందాన్ని ఇంకా అందరికీ పంచాలి అని ఆ రోజు నుంచి నేను ఉమ్, ఇది అందరికీ పంచాలనే తపన ఆ స్టార్టింగ్ లోనే నాకు బేచం పడిపోయింది. ఎందుకంటే మానవ జీవితానికి ఎంత అదృష్టం ఉంటుందని నాకు అంత ముందు తెలియదండి. ఆధ్యాత్మికంగా ఏదో ఆ, గుడుల చుట్టూ తిరగటం భజనలు చేయడం పూజలు చేయడం ఇది తప్ప సానుభూతి లేకపోవడంలో ఆ రోజు నేను సానుభూతి అనుభవించడంలో అసలు నిజంగా ఎలా చెప్పాలో తెలియదు కానీ మేడం చాలా హ్యాపీ ఒక టర్నింగ్ పాయింట్ జీవితాన్ని. మరి ఆ రోజు మనకి అందరికీ తెలిసింది మనకి ఎలాంటి నియమ నిబంధనలు లేవు సాధన చేయడానికి. ఎనీ టైము చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు హాయిగా మనం ఎలాంటి పరిస్థితులైనా హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుని మన శ్వాసను మనం గమనిస్తూ మన లోపలికి ప్రయాణం చేయటమే చాలా సులువైన మార్గం అండి. ఇంతకన్నా సులువైన మార్గం ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు అని అనిపించింది. అది ఖచ్చితంగా అనుభవించడం కూడా జరిగింది. మరి ఇది అందరికీ పంచాలి ఈ అనుభూతి ఈ ఆనందం అందరికీ పంచాలి అదే కదా జీవిత లక్ష్యం అని చెప్పేసి అనుకుని మనకు ఒకే ఒక ఇది ఉంది ఏంటి అదంటే ఆ రోజు సార్ చెప్పింది తర్వాత సార్ చెప్పింది ఏంటంటే నాయన ఆ ఇంకొక విషయం దీంట్లో చెప్పాలండి. నేను ఆ తన్మయత్వంలో ఆయన ఓకే చెప్పారు. ఇంకా 40 మినిట్స్ దాటిపోయిందండి. ఓకే చెప్పారు. ఓకే చెప్తే నా శరీరం లేని పరిస్థితిలో ఉన్నాను. ఆయన ఆ టైంలో ఓకే చెప్పారు. ఓకే చెప్తుంటే నా శరీరం లేదు, నా కళ్ళు తెరవడానికి లేదు, నా చేతులు ఇప్పడానికి లేదు. నేను ఎక్కడో గాలిలో కలిసిపోయినట్టు నా ఊహల అందని స్థితిలో ఉన్నా. అలాంటి స్థితిలో ఆయన ఓకే చెప్తున్నారు. వాయిస్ ఎక్కడో ఆకాశవాణి నుంచి వాయిస్ వినిపిస్తుంది కానీ నా శరీరం నా స్వాధీనంలో లేకపోవడం వల్ల నేను ఆయన చెప్పింది నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు ఇంకా ఆయన 4, 5 సార్లు అది రిపీట్ చేసి అప్పుడు నన్ను తట్టి నా భుజాన్ని తట్టి లేపడం జరిగిందండి. లేపడం జరిగితే అప్పుడు
లేచి ఆయన శరీరం ఎప్పుడైతే నా శరీరం తట్టి లేపారో అప్పుడు నేను కొంచెం ఒక స్థితిలో వచ్చి అప్పుడు కూడా నా చేతులు రెండు లాక్ అయిపోయి కళ్ళు రెండు కూడా లాక్ అయిపోవడం జరిగింది. అవి ఇప్పుడు చేతులు కూడా రావట్లే, కళ్ళు పట్టలే. సరే ఆయన మళ్ళా తట్టి లేపి, నాయన నీ చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకో అని చెప్పి చెప్పడంలో అప్పుడు చాలా బలంగా చేతులు విడదీసుకుని కళ్ళు రెండు పెట్టుకుని నేను అద్భుతంగా ఆ మొట్టమొదటిసారి ఆ ఒక నా సిట్టింగ్ లో నుంచి బయటికి రావడం జరిగింది. నేను అన్ని మీతోటి ఎంత స్పష్టంగా నేను ఈ రోజు జూమ్ క్లాస్ లో ఉన్న ప్రేక్షకులందరికీ కూడా ఎంత స్పష్టంగా నేను మాట్లాడగలుగుతున్నాను, అంత స్పష్టంగా కూడా ఆ రోజు ఈ రెండు అనుభూతులు నేను చూడగలిగి నేను అనుభవించడం జరిగింది. అప్పుడు సార్ చెప్పారనమాట, అందరూ తర్వాత చూస్తే నేను అంత పెద్ద శరీరం అయిపోయింది కదా అని ఒకసారి నేను అలా చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే నా వెనకాల ఉన్న 30 మంది లేడీస్ వచ్చారండి, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు. కళ్ళు మూసుకుని నేను సాధనలోనే ఉండిపోయాను. ఇంకా సార్ ఒకళ్ళే మిగిలారు. సార్తో పాటు జగపతిరాజు గారు కూడా వచ్చారు ఆ రోజు. రాయి జగపతిరాజు గారు కూడా వచ్చారు. సార్ తర్వాత తీర్రాఘవరావు సారు, జగపతిరాజు గారు ఉన్నారు. నాతో పాటు ఇంకొక ఆయన మాత్రం నాతో పాటు ఉన్నారు. మేము నలుగురు ఉన్నామండి, మొత్తం అందరూ వెళ్ళిపోయారు. నేను కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేటప్పటికి అప్పుడు సార్ అన్నారు, తాతవతి సార్ అన్నారు, నాకు తెలియదు కదండి అప్పుడు భాష ఏం అంటే. ఆయన ఏమన్నారంటే ఒక వజ్రం దొరికింది అన్నారు ఆయన. నేనేమనుకున్నానంటే మనకు తెలియదు వజ్రం అంటే ఏంటో అనుకున్నా. ఆయన ఏదో ఆ, ఏదో దొరికిందేమో అనుకున్నా నేను ప్రాక్టికల్ గా. అనుకుని వా అన్నారు, వాయిస్ నాకు అయితే చెప్పారు, నాకు వజ్రం దొరికింది అన్నారు. అనుకున్నాను, నేను ఏదో అనుకున్నాను. ఆ తర్వాత నాకు మళ్ళా నేను ఒక్కడికి ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ నాతో పాటు ఉన్నారు. ఆ నాకు మళ్ళా 40 నిమిషాలు ఈ క్లాస్ చెప్పారు మేడం నాకు. మొత్తం తర్వాత సార్ క్లాసు చాలా అద్భుతంగా ఉంటది, చాలా ఉన్నట్టుగా ఆయన చెప్తారు కాబట్టి. ఏం చెప్పారంటే నాకు మళ్ళా 40 నిమిషాలు చాలా అద్భుతమైన క్లాస్ ఇచ్చారు నాకు. నా ఇచ్చి దానికి సంబంధించిన అప్పుడు ఆ రోజుల్లో మరి మనకి ఏమి ఉండేవి కాదండి, సీడీ ఇచ్చారు నాకు సార్ది. మరి ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో, ధ్యానం చేయకపోతే ఎంత నష్టపోతాము. జ్ఞాన నవరత్నాలు సీడీ నాకు ఇచ్చారు సార్ది. ఆ సీడీ తీసుకున్నానండి. పిరమిడ్ క్యాప్ కూడా ఇచ్చారు. పిరమిడ్ క్యాప్ ఒకటి తీసుకున్న, సీడీ తీసుకుని ఆ మరి దానికి సంబంధించిన మెడిటేషన్ గురించి సంబంధించిన కొన్ని పాంప్లెట్స్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. భక్తి అంటే ఎలాంటి భక్తి ఉండాలి అని చెప్పేసి అది కూడా ఆ పాంప్లెట్లు నాకు అన్ని ఇవ్వడం జరిగింది. ఆ పాంప్లెట్ తీసుకుని, ఆ సీడీ తీసుకుని అప్పుడు నాకు మళ్ళా 40 మినిట్స్ కూడా సమయం ఇచ్చి ఎంతో అద్భుతమైన క్లాస్ చెప్పి దాంట్లో ఒకే ఒక నిబంధన పెట్టారు సార్. ఏంటి ఆ నిబంధన అంటే, నాయన నువ్వు అద్భుతంగా మరి ఈ కొనసాగావు. నేనైతే మాట్లాడట్లేదు, నేను చెప్పిందల్లా ఒకరితే కానీ నాకు అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను ఆ తన్మయత్వంలోనే ఉండిపోయాను. ఆయన చెప్పిన క్లాస్ అంతా కూడా నేను తన్మయత్వంలోనే ముందు ఈ అనుభూతులు రెండు అనుభవించున్నాను. నాకు నోటి మాట రావట్లేదు. నేను కళ్ళలో కళ్ళు పెట్టి చూడటమే తప్ప నా రెప్ప కూడా పడకుండా ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడటమే జరిగింది. చూస్తూ ఉన్నా. మరి అలాగే అది కూడా ఆ సమయం కూడా 40 నిమిషాలు చాలా ఆ, చాలా తక్కువలో అయిపోయింది. ఇంకే ఏం చెప్తాను, తన్మయత్వంలో వింటూనే ఉండిపోయాను. రెప్పేయకుండా కూడా వినటం జరిగింది. ఆ అప్పుడు ఒకే ఒక మాట చెప్పారు, నాయనా నువ్వు ఈ దీంట్లో ఎప్పుడైనా ఎక్కడైనా నీ ఇష్టం చేసుకోవచ్చు. ఎలాంటి సమయం లేదు, ఎలాంటి ప్రదేశం లేదు. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉంటే అలాంటి పరిస్థితుల్లోనే చేసుకోవచ్చు. కానీ దీనికి ఒకే ఒక నిబంధన ఉంది. ఏంటి ఆ నిబంధన అంటే, ఎన్వి తినకూడదు. నీసిమాంసాలు తినకుండా ఉంటే నీకు అద్భుతంగా దీంట్లో బాగా ఇంకా ముందుకు రాణించగలుగుతాం. ఎందుకంటే అది ఆహారం అనేది మన ఆహారం కాదు. అందుకు కాబట్టి సాధకులకి సరైన సాత్విక ఆహారం తీసుకుంటే మన సాధనలో ఎంతకైనా ముందుకు వెళ్ళగలుగుతాం. అప్పుడు ముందుకు వెళ్ళినప్పుడే మనకి ఎంతో మందికి మనం మార్గదర్శకం అవ్వగలుగుతాం. అందుకు కాబట్టి ఈ రోజు ఇన్ని గ్రామాలు మేము తిరగలుగుతున్నాం. నా అనుభూతితో మీకు అందరికీ చెప్పడం జరిగింది అని చెప్పేసి ఆయన సార్ చెప్పారు. నాకు అది కూడా అసలు ఆయన చెప్పింది
ఒక నాకు నిబంధనలుగా అనిపించలేదు. చాలా నిజంగా హ్యాపీ అనిపించింది. అది కరెక్టే కదా అనిపించింది. అది నిజమే కదా అనిపించింది. జీవహింస గురించి కూడా ఆయన 2 మాటలు చెప్పేటప్పటికి నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆ రోజు మొట్టమొదటిసారి. అంటే తెలియకుండా ఉన్నప్పుడు మనకి ఆ ఏది చేసినా మనం రైట్ అనుకుంటాం. కానీ తెలిసిన తర్వాత ఏది చెయ్యాలో అది చేస్తాం. దాని ఆనందాన్ని మనం ఎప్పుడు కూడా అనుభవిస్తాం, జీవితంలో కొనసాగిస్తాం. ఈ అన్ని విషయాలు నాకు ఆ రోజు నాకు తెలుసుకోవడం వల్ల అది కూడా నాకు ఏమి నిబంధన అనిపించలేదు, ఏం కష్టం అనిపించలేదు. హ్యాపీగా నేను అది తీసుకోవడం జరిగిందండి. ఆ రోజు సండే వచ్చిందండి. ఆ రోజు సండే రావడంలో ఇంటికి వెళ్ళేటప్పటికి ఉమ్, కరెక్ట్‌గా 2 అయిపోయింది. టైం కూడా ఎక్కువ అయ్యేటప్పటికి మా మిసెస్ వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏంటి భోజనానికి లేట్ అయిపోయింది అని చెప్పేసి కంగారు పడుతున్నారు. ఆ, వాళ్ళతో కూడా నేను మాటలు మాట్లాడలేదు. నేను ఆ తన్మయత్తులోనే ఉండిపోయానండి ఆ రోజంతా కూడా. మాట్లాడాలని అనిపించలేదు నాకు. మాట్లాడాలని అనిపించకుండా నేను సైకిల్ చేస్తూ ఉన్నాను. సైకిల్ చేస్తే రండి రండి అని చెప్పేసి భోజనం పెట్టారు మేడం. భోజనం పెడితే లోపలికి వెళ్ళేటప్పటికి ఆ రోజు సండే అండి. అప్పుడు ఏమైందంటే ఇంట్లో ఆ చేపల పులుసు చేసి పెట్టారు. పక్కన పెడితే నేను ఇప్పటి వరకు నేను అదే స్థితిలో ఉండిపోయాను. అది నేను చూస్తేనే మహా పాపం అనే ఫీలింగ్ తో నేను ఉన్నాను. అది నేను సైగ చేసే నోటి మాట అయితే నాకు రావటం లేదండి. ఎంతంటే నేను ఉన్న స్థితిలో చాలా ఆ స్థితి నుంచి కోలుకోలేదు నేను చాలా టైం ఆ రోజంతా కూడా. అటువంటప్పుడు అది చూస్తేనే మహా పాపం అనుకున్నాను. కానీ స్మెల్ గొప్ప గొప్పమంటూ వస్తుంది. కానీ అది చూడకూడదని నేను బయటకు వచ్చి సైగ చేసి మా మిసెస్ కి అది తీసేయని చెప్పేసి ఆవిడ సైగ చేస్తే అర్థం అవుతుందండి. ఎందుకంటే ఆవిడ మరి గత 25 సంవత్సరాల నుంచి కూడా మౌన వ్రతం చేస్తుంది. ఆ చేయడంలో ఆవిడకి నేను సైకిల్ తీస్తూనే ఆవిడకి అర్థమైపోయింది. అది తీసేయమని చెప్పేసి నేను ఇలా చేతితో సైకిల్ చేసి చెప్తే అది తీసి పక్క పెట్టేసింది. నా అదృష్టం ఏంటంటే అండి మా మిస్సెస్ అంత ముందు నుంచి కూడా మా సిస్టర్ గారి ద్వారాగా ఓం శాంతి ఒక డివోటీస్ అండి మా సిస్టర్. ఆ దాంట్లో కూడా ఈ ఎన్విసి అది తినదు కాబట్టి ఆవిడ చెప్పిందండి. చెప్తే నేను అప్పుడు చెప్పినప్పుడు నేను ఏం పట్టించుకోలేదు. మా మిసెస్ దాన్ని తీసుకుని ఆవిడ అది మానేసింది. అది మానేయడంలో నాకు చెప్పింది ఆవిడ. ఇలా మానేయాలండి ఇది మంచిది కాదని చెప్పేసి మీ అక్కగారు చెప్పారు నాకంటే నేనైతే పట్టించుకోలేదు. సరే నీ ఇష్టం. కానీ ఆవిడని డిస్టర్బ్ చేయలేదు. నేనైతే దాన్ని పట్టించుకోలేదు. సరే నీ ఇష్టం అని చెప్పేసి అప్పుడు కానీ ఒక ఒక మాట మాత్రం మాట్లాడానండి ఆ రోజు. మా ఈవిడి మా మిసెస్ కొంచెం సన్నగా ఉంటారు. ఆ ఆ సన్నగా ఉండడంలో ఇప్పుడు ఇంక నువ్వు నువ్వు సన్నగా ఉన్నావు కదా ఇంకా కదా సన్నం అయిపోతావు నువ్వు అని చెప్పేసి ఒక మాట అన్నాను. అంతే ఇంకేం పట్టించుకోలేదు. సరే నీ ఇష్టం అని చెప్పేసి ఆవిడ ఇష్టానికి ఆవిడ వదిలిపెట్టాను. అయితే ఎప్పుడైతే నేను ఇవన్నీ అనుభవిస్తున్నాను ఆ రోజు ఇలా సైకి చేసేటప్పుడు ఆవిడకి అర్థం అయిపోయిందండి. తీసి పక్కన పెట్టేశారు. అక్కడ ఉన్న పక్కన ఏదో కొంచెం మజ్జిగ వేసుకుని నాకు భోజనం కూడా తినాలనిపించలేదు. వాళ్ళ కోసం కొంచెం తృప్తిగా ఏదో ఉండాలని ఏదో 2 ముద్దలు తినేసండి నేను హాయిగా లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని నేను అసలే వ్యాపారం నా బిజినెస్ అండి. నాకు అసలు ఆ చిన్నతనం నుంచి కూడా నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఆ బిజినెస్ లో నాకు అసలు ఖాళీ ఉండేది కాదు. ఆ రోజు ఎక్కువ టైం తీసుకున్నాను. కొంచెం 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని నేను బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోయి నాకు తపన మాత్రం ఒకటే తపన. ఎందుకంటే మళ్ళా ఎప్పుడు కూర్చోవాలి నాకు అని చెప్పేసి టైం అయితే షెడ్యూల్ బిజీ ఆ బిజినెస్ పరంగా. ఆ బిజీ కానీ మళ్ళా నేను నైట్ టైం ఎప్పుడు కూర్చోవాలన్న తపనతోటే నేను బయటికి వెళ్ళి ఆ రోజంతా నా పనులన్నీ చూసుకున్నానండి. అన్ని ఎక్కువగా మాట్లాడకుండానే నా పనంతా రోజంతా చక్కబెట్టుకుని మళ్ళా నైట్ ఇంటికి వచ్చాను. వచ్చి నాతో పాటు మా ఫ్రెండ్ వెంకట్రావు అని నాతో పాటు ఎప్పుడు మా ఫ్రెండ్ నేను కలిసి వెళ్ళేవాళ్ళం. బిజినెస్ పరంగా కలిసి తిరిగేవాళ్ళం. మా వెంకట్రావుకి నేను ఈ విషయం మొట్టమొదటిసారి చెప్పానండి. ఇది ఎలా అని. మా ఇంట్లో కూడా ఈ సాధన గురించి చెప్పలేదు. వీళ్ళు సైక్ చేసి చెప్పేసిన తర్వాత ఇంకేం చెప్పలే. ఏంటంటే ఇంకా దీంట్లో ఎన్నో ఉంటాయి. ఇది అసలు మొట్టమొదటిసారి నాకు ఇంత ఆనందం వచ్చింది కదా ఇంకా దీంట్లో ఏదో పట్టుకోవాలి పూర్తిగా ఇంకా మనం వెళ్ళిన తర్వాత కదా ఎవరికైనా చెప్పాలి అని చెప్పేసి అనుకుని నాలో నేను అనుకుని మా ఫ్రెండ్ కి మాత్రం మొట్టమొదటిసారి ఆ రోజే నేను ఈవినింగ్ చెప్పడం జరిగింది. ఆడు నాతో పాటే అది తీసుకుని తను కూడా నాతోటే మొదలు పెట్టాడు. అలా 1 వీక్ నేను నైట్ టైం నాకు డే టైం అసలు బిజీ షెడ్యూల్ అండి నాకు.
నైట్ టైము పడుకునేటప్పుడు ఆ తెల్లవారుజామున లేచి నేను ఈ కొనసాగించాను మేడం ఆ సాధన. ఎప్పుడు కూడా ఆ రోజు నుంచి నాకు అదే అదే రోజు అండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా టైం ఎప్పుడు కూడా 4 కల్లా నేను లేచిపోతుంటాను. ఇంకా ముందే లేస్తానేమో కానీ 4 ఎట్టి రోజుల్లో దాటుతుంది. మరి అది కూడా నాకు ఒక వరం. ఏంటంటే వరం, నేను అంత 4 దాటిన తర్వాత నేను పడుకుందారన్నా కానీ నా శరీరం నాకు సహకరించదండి. బరువెక్కిపోద్ది. బరువెక్కిపోయి లేచే వరకు కూడా నా శరీరం నా మాట వినదన్నమాట అండి. అంత నాకు అది కూడా ఒక మెరాకిల్. అలా ఏదో ఒక మెరాకిల్ లేకపోతే సిస్టమేటిక్ గా మనం ఫాలో అవ్వలేమన్నమాట. అది కూడా నా శరీరం నాకు చాలా అద్భుతంగా నాకు సహకరించింది ఏంటంటే, నేను ఆ టైంకి లేకపోతే నా శరీరం అంతా బరువైపోతుంది. బరువైపోయి నేను లేకపోతే చాలా అనీజీ అయిపోతుంది అనమాట. అది ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కానండి, నాకు ఎక్కడ ఎలాంటి మ్, అనారోగ్యం అనేది అసలు సమస్య లేదు. ఎప్పుడు నేను ఆ, ఏ హాస్పిటల్కి వెళ్ళింది లేదు. డాక్టర్ గారిని ముఖం చూసింది లేదు. కానీ నన్ను నేను సూన్ చేసుకోవడంలో నా శరీరం కూడా నాకు చాలా చక్కగా బాగా ఉపయోగపడింది. ఇప్పుడు కూడా టైంకి లేక అలా నేను ఆ ఆ 1 వీక్ మొట్టమొదటి ఆ 1 వీక్ కూడా పూర్తిగా చేస్తేనే అందరికీ చెప్పాలి అని చెప్పేసి నేను చాలా పట్టుదలగా చేయడం. 4 కల్లా లేచిపోయి 1 అవర్ తక్కువ కాకుండా కూర్చుని నేను ఇలా సాధన కొనసాగించేవాడిని. కొనసాగిస్తే మళ్ళా ఖచ్చితంగా అంటే ఎంతసేపు వస్తుంది, వారం రోజులు మళ్ళా సండే వచ్చేసింది. సండేలో మళ్ళా సేమ్. ఆ రోజు సైక్ చేశాను కానీ ఇంట్లో మాట్లాడలేదు, ఏం చెప్పలేదండి. ఈ విషయాలు ఏం చెప్పలేదు. చెప్పకపోతే మళ్ళా సండే వచ్చింది. సేమ్ మళ్ళీ సిచ్యువేషన్ మా ఇంట్లో. మా నాన్నగారు మళ్ళా ఆ సండే రోజుని మా మిస్సెస్ తినకపోయినప్పటికీ నేను చెప్పలేదు. మా నాన్నగారు ఏం చేశారంటే మళ్ళీ అదే రోజు సండే రోజు నెక్స్ట్ సండే రోజుని మళ్ళా సేమ్ చేపలు తీసుకొచ్చి మళ్ళా సేమ్ పెట్టి వండి పెట్టారండి అక్కడ. వండి పెడితే వారం రోజులు కఠోరంగా సాధన చేశాను. ఎంతో మొట్టమొదటి అనుభవం, ఎంతో అద్భుతమైన అనుభూతి అనుభవించాను. ఆ రోజు అది చేసి మరి అక్కడ ఎదురుకుంటా పెట్టేటప్పటికి అది మళ్ళా నాకు తినాలని కోరిక పుట్టింది. మళ్ళా తీసి చూసుకుని ఎప్పటికి ఇవన్నీ మర్చిపోయాను. ఈ సాధన అంతా మర్చిపోయాను. మొట్టమొదటిసారి అనుభవం అంతా మర్చిపోయాను. అది నా కళ్ళ ముందు కనిపించేటప్పటికి అది తినాలని నాకు కోరిక పుట్టడం జరిగింది. మొట్టమొదటిసారి అయితే అది చూస్తేనే మహాపాపం అనిపించిన ఆ వ్యక్తిని మరి ఆ రోజు ఏమో తెలియని మొట్టమొదటి సిట్టింగ్ లో తినాలని దాన్ని చూస్తే మహాపాపం అనుకున్నట్టు వాడు వారం రోజులు సాధన చేసిన తర్వాత అది తినాలని కోరిక పుట్టింది. నేను ఆ రోజు అనిపించింది నాకు. ఎందుకంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా, ఎంత సాధన చేసినప్పటికీ కూడా మాయ అనేది ఎంత తొందరగా మళ్ళీ మనల్ని మభ్యపెట్టి ఈ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తుందో మరి అనిపించింది ఆ రోజు. మరి అది తినాలని కోరిక పుట్టడం ఏంటండి, నాకు తినాలని కోరిక పుట్టింది. అది వేసుకుని తినడం కూడా జరిగిందండి. తినడం జరిగిన తర్వాత నేను తినేసి ఎప్పుడు మామూలుగానే బెడ్ మీదకి వెళ్ళి పడుకుందాను. ఒక 10 నిమిషాలు పడుకొని నాకు అలవాటు అయ్యింది. 10 నిమిషాలు వెళ్ళి రెస్ట్ తీసుకుందారనుకుంటే అంతకన్నా ఎక్కువ కాదండి, 10 నిమిషాలే. మళ్ళీ నేను బిజీ షెడ్యూల్ వల్ల బయటకు వెళ్ళిపోవాలి అని లోపలికి వెళ్ళి పడుకున్నానండి. పడుకునేటప్పటికి నేను అది ఒక మిరాకిల్ అన్నమాట అండి. అది తినడం వల్ల కూడా నేను చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను. దాని నుంచి ఎంత రావాలో అంత నేర్చుకోవాలో అంత నేర్చుకోవడం జరిగిందండి. ఏంటంటే నేను లోపల బెడ్ మీద పడుకున్నాను. నా శరీరం మన పైకి లేచి కింద పడుతుందండి. పైకి లేచి కింద పడుతుంది బెడ్ నుంచి. పైకి వెళ్ళి కింద పడుతుంది. తర్వాత నా శరీరం అంతా ఒడిట్టేసినట్టు ఒక చాకలివాడు బండకేసి బాధితే బట్టలు వస్త్రాలు ఉతికేవాడండి పూర్వం. ఇప్పుడంటే లేదు కానీ ఆ ఉతికే బా ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కాలుతో మడత పెట్టి తొక్కి శుభ్రంగా పిండి బండకేసి బాధేవాడండి. అలాంటి ఆ బండకేసి నా శరీరం అంతా సుట్టబెట్టి బండకేసి బాధినంత పైకి ఎగిరి కింద పడటం ఇవన్నీ మళ్ళా నేను బెడ్ మీద పడుకున్నా. ఆ రోజు ఆ నేను ఆ రోజు ఓన్లీ ఒక 20 నిమిషాలు ఆ నరకాన్ని నేను అనుభవించాను. ఆ నరకం అనుభవించి అది ఎంత నరకం అంటే అనుభవించిన ఆ రోజు ఎంతైతే నేను ఈ మొట్టమొదటిసారి ఎంత హ్యాపీ అయితే నేను ఉన్నానో ఆ రోజు మరి ఆ సండే రోజుని ఆ నెక్స్ట్ వీక్ ఆ సాధన అంతా వన్ వన్ వీక్ సాధించిన తర్వాత
నేను అనుభవించిన నరకం కూడా అది కూడా నాకే తెలిసింది. అది ఎంత నరకం అనిపించానంటే ఉమ్, చెప్పాను కదండి, వర్ణించాను కదా, నా శరీరం అంతా కాలుతో తొక్కిపెట్టి పిండి ఆరేసినట్టు బాది నేలకేసి బాది ఉతికి చేశారు. చేస్తే పైకి ఎగిరి కింద పడి ఆ రోజంతా నరకం అనుభవించడంలో 20 నిమిషాలు కూడా ఆ నరకాన్ని నుంచి బయటపడి ఆ రోజు ఇంట్లో మా బెడ్రూమ్ లో ఏం కనిపించలేదు కానండి, ఏమన్నా కనిపిస్తే వాకులాంటిది ఏదైనా కనిపిస్తే నాకు ఆ, ఈ ఏదైనా అది లోపల ఉన్న నేను తిన్నదాన్ని తీసి బయటికి వేసేద్దాం అనే ఫీలింగ్ ఆ నరకం నేను అనుభవించడంలో అదేం కనిపించలేదు. ఏమో అలాంటి ఏదైనా అవునమో ఏం కనిపించలేదు. అది ఎవరికి చెప్పడానికి లేదు కానీ నేను అనుభవించుకున్న నరకాన్ని మాత్రం నేను అనుభవించాను కాబట్టి నాకు స్పష్టంగా తెలిసింది. ఆ సమయం అంతా గడిచింది. ఎలా అయితే ఆ నరకం నుంచి బయటపడ్డాను. బయటపడి అప్పుడు అమ్మో ఇప్పుడు ఇంకా చెప్పకపోతే, ఇంట్లో చెప్పకపోతే ఇలాంటి పరిస్థితులు మళ్ళా చాలా ఎదురవుతాయి అని చెప్పేసి ఆ రోజు మళ్ళా నాకు బిజీ కదండి, బయటికి వెళ్ళిపోయాను. సాయంత్రం ఇంటికి వచ్చి అప్పుడు మొత్తం అంతా కూడా నేను చేసిన సాధన నేను మొట్టమొదటిసారి నుంచి నేను ఇలా చేశాను ఈ వారం రోజుల నుంచి, ఇది నా అనుభూతి, ఇది ఇది అని చెప్పేసి మా తల్లిదండ్రులకి, మా మిస్సెస్ కి, మా సిస్టర్ కి అందరికి కూర్చోబెట్టి ఈ జరిగిందంతా చెప్పండి. మా ఫ్రెండ్ ని కూడా తీసుకొచ్చి, మా వెంకట్రావు అనే మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, అందరూ కూర్చోబెట్టి అప్పుడు ఆ రోజు షిరిడి ఉమ్, గురువు గారు సిడి వల్ల ఎన్ని లాభాలు, ఆ అన్ని విషయాలు ఆ రోజు మీరు సీడీ వేసుకుని సారథి చూడడం జరిగిందండి. మా ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి ఆ సీడీ అంతా మా ఫ్యామిలీ అంతా చూసాం గురువు గారిది. మా ఫ్రెండ్ అంతా వచ్చి ఆ రోజు నుంచి అప్పుడు గురువు గారు చెప్పింది అంతా విని అప్పుడు నేను చేసింది కూడా అంతా మా ఫ్యామిలీకి అందరికీ చెప్పి ఆ, ఇది మన ఈ రోజు నుంచి కూడా మరి మన ఇంట్లో నేను మాత్రం ఇవన్నీ తినను. నేను మధ్యాహ్నం చాలా నరకం అనిపించాను. మీకు చెప్పకపోవడం నాది ఉమ్, లోపం అయింది. ఈ రోజు నా కళ్ళెదురు పడటంలో నేను తినడం జరిగింది, నరకాన్ని చూశానని చెప్పేసి అన్ని చెప్పడంలో ఇంకా నాకు మా మిస్సెస్ ఆ చాలా ఆనందపడింది. ఎందుకంటే ఆవిడ హాయిగా ముందులోనే ఉన్నారు కాబట్టి, ఇవన్నీ వదిలిపెట్టి ఉన్నారు కాబట్టి చాలా ఆనందపడింది. అప్పుడు మా తల్లిదండ్రులు కూడా మీరు ఇద్దరు తిన్నప్పుడు మేము మాత్రం ఎందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఆ రోజు నుంచే వదిలిపెట్టడం జరిగింది. అందరం కలిసి మా కుటుంబం అంతా కూడా మరి ఆ రోజునే మరి చాలా కుటుంబం అయిపోయింది. మా పిల్లలకైతే తెలియకుండానే పెంచడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అప్పుడు చిన్న పిల్లలు బాగా, వాళ్ళకి అసలు మరి ఎంతో అద్భుతంగా పెరిగారండి మా పిల్లలు. ఈ రోజు మా పాప బాబు నాకు వాళ్ళ లైఫ్ కూడా ఎంత అద్భుతంగానో సెటిల్ అయింది. నాకు అంతా కూడా ఈ సాధనలోకి వచ్చిన తర్వాతే పూర్తి మార్పు అండి. అది కూడా తర్వాత మా పిల్లల గురించి కూడా చెప్తాను. ఆ రోజు నుంచి అప్పుడు నిర్ణయించుకున్నానండి. నిర్ణయించుకుని ఉమ్, దీని గురించి ఇంక అందరికీ చెప్పాలి. నాతో పాటు మా ఫ్రెండ్ ఉన్నాడు. మా ఫ్రెండ్ నేను రాత్రి మెడిటేషన్ ఎంత టైం చేసావు, ఎప్పుడు లేసాం, ఏ ఇదే చర్చించుకునేవాళ్ళం. నేను బయటికి వెళ్ళేవాళ్ళం కానీ ఏ విషయాలు మాట్లాడుకునేవాళ్ళం కదండి. రాత్రి నువ్వు ఎంత సమయంలో ఎప్పుడు లేసావు, రాత్రి ఎంతసేపు సాధన చేసావు, మార్నింగ్ ఎప్పుడు లేసావు, ఈ విషయాలే ఒకరికొకరు పంచుకుంటూ, అనుభవాలు పంచుకుంటూ, ఇదే మాట్లాడుకుంటూ మేము బయటికి వెళ్ళేవాళ్ళం. ఇది ఆ తపన మాకు బాగా, నాతో పాటు మా ఫ్రెండ్కి కూడా బాగా, నాతో పాటు సమానంగా అతను కూడా అదే స్థితిలో కొనసాగడం జరిగిందండి. మేమిద్దరం ఏకం అయిన తర్వాత మరి ఇది అందరికీ పంచాలని ఒక పెద్ద సంకల్పం పెట్టుకుని మా పక్కనే రాజమండ్రి, మాకు ఒక 12 కిలోమీటర్లు అండి, మాకు దగ్గరలో ఉంటాం రాజమండ్రి దగ్గరలో. అప్పుడు సుందర చైతన్య స్వామి రాజమండ్రిలో ఒక సప్తాహం 7 రోజుల భగవద్గీత జ్ఞాన యజ్ఞం జరుగుతుందండి అక్కడ. జరుగుతుంటే ఇది అందరికీ తెలియాలి, అక్కడికి వెళ్ళి ఎలా చెప్పాలని చెప్పేసి మేము ఇమ్మీడియట్ గా ఆ రోజుకి ఆ రోజే తెలుసుకుని ఇది ఆనందాన్ని అందరికీ పంచాలని చెప్పేసి పాంప్లెట్లు వేయించేసామండి వెంటనే. ఎలా వేయించామంటే సాధన ఒక విలువలు, సాధన ఒక గొప్పతనం, మానవుడు మనిషి ఒక జీవితం ఎలా ఉండాలి, ఇదంతా నాకు ఆల్రెడీ పాంప్లెట్లు ఇచ్చారు. దాంట్లో ఇచ్చినవన్నీ కూడా మేము అన్ని తీసుకుని వెళ్ళి ప్రెస్ దగ్గర తీసుకెళ్ళి అన్ని ఫిల్టర్ చేసి దాంట్లో ముఖ్యమైన అన్ని విషయాలు కూడా దాంట్లో పెట్టి ఆ పాంప్లెట్లు వేయించడం జరిగింది. పాంప్లెట్ వేయించి అక్కడ గురువు గారు సుందర చైతన్య స్వామి గారు ఆ
అని చెప్పేసి ప్రోగ్రాం అయిపోయే వరకు లోపల కూర్చుని అదంతా చక్కగా ఆ యజ్ఞం అంతా కూడా చాలా అద్భుతంగా వారం రోజులు పెట్టారండి. అది విని వెళ్ళిపోయేటప్పుడు 10 నిమిషాలు ముందుగానే వెళ్ళిపోయి గేట్ల దగ్గర 2 గేట్ల దగ్గర మా ఫ్రెండ్ ఒక గేట్ దగ్గర నేను ఒక గేట్ దగ్గర ఉంది వీళ్ళందరికీ కూడా ఈ ధ్యానం గురించి ఉన్న పాంప్లెట్లు అందరికీ పంచడం జరిగింది. 7 రోజులు కూడా మేము చక్కగా ఆ యజ్ఞంలో పాల్గొనటం, అది వినడం, ముందుగా వెళ్ళిపోయి మళ్ళీ గేట్ల దగ్గర ఎవరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి పాంప్లెట్లు పంచడం. ఏదో 7 days కూడా అదే మేము చాలా ఉన్నతంగా పాంప్లెట్లు పంచిపెట్టాము. దాన్ని ఎలా చేసామంటే అండి పాంప్లెట్ మా కానవరం పలానా మా గ్రామం పేరు వేసుకుని మా పేర్లు వేసుకుని మా ఫోన్ నెంబర్లు వేసుకుని ఆ ఇక్కడ పిరమిడ్ కూడా ఉందని అంటే మేము పెట్టేసుకున్నాం అన్నాడు. మొట్టమొదటిసారి మాకు వచ్చిందేమో గీతా యజ్ఞం దొరికిందేమో ఇది ఉమ్, జ్ఞాన మందిరం అని పెట్టేసి ఆ గీతా జ్ఞాన మందిరం అని పేరు కూడా పెట్టేసి మేము పాంప్లెట్ వేయించేసామండి. ఏమీ లేకపోయినప్పటికీ కూడా మా తపన అన్నమాట. ఒక గీతా జ్ఞాన మందిరం ఉంది మా కానవరంలో అని చెప్పేసి అది కూడా వేసేసి మేము పాంప్లెట్ వేసేసామండి మేడం. వేసేసి అందరికీ పంచడంలో ఫోన్ నెంబర్లు వేసుకున్నాం. మరి అప్పుడు కూడా రాజమండ్రిలో కూడా తక్కువ మాకు బాగా ఇది అసలు తెలియదండి, మెడిటేషన్ అంటే తెలియదు మాట. ఆ పాంప్లెట్ నెంబర్లు వేసుకునేటప్పటికి మాకు ఎన్నో ఫోన్లు వచ్చేయండి ఆ రోజు. మరి 2004లో ఆ పాంప్లెట్ చదివినటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ గా చూసినట్టు వాళ్ళు అందరూ కూడా ఎంత బాగుంటుందా సాధన అంటే ఇలాగా అని చెప్పేసి ఫోన్లు చేసి ఎక్కడ మా విలేజ్ ఏమో ఎక్కడెక్కడ మమ్మల్ని అడిగితే పలానా చోట నేను అడ్రస్ కూడా పూర్తిగా చెప్పేవాళ్ళు. అయితే మా దగ్గర ధ్యాన మందిరం లేదు కానీ అది వాళ్ళకి అంది ఇలాగే మీరు ఎక్కడికి రావక్కర్లేదు సార్, మీరు ఇలాగే చేసుకోవచ్చు అని చెప్పేసి మొట్టమొదటిసారి మేము ఫోన్లోనే గైడ్ చేసే మెడిటేషన్ అందరికీ ఫోన్లో ఎవరైతే ఫోన్లు చేసిన అందరికీ కూడా ఒక 10 నిమిషాలు వాళ్ళకి మెడిటేషన్ గురించి చెప్పి ఇలా చేయాలని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టడం, ఇలా చేయటం అని చెప్పేసి చేసేవాళ్ళు. ఎంత ఆనందం అనిపించేది అంటే నాకు ఫోన్లు చేస్తుంటే అడుగుతుంటే ఎంతో ఆతృతగా అడిగేవారండి. అలా స్టార్ట్ అయిందండి మా ప్రచారం స్టార్టింగ్ లో. అలా స్టార్ట్ అయిన ప్రచారాన్ని ఇంకా తర్వాత ఇంటింటికి మా గ్రామంలో మొట్టమొదటిసారి ముందుగా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాలి, మన గ్రామాన్ని మార్చుకోవాలని ఒక సంకల్పంతో మా ఫ్రెండ్ నేను మా ఇంటింటికి వెళ్ళిపోయి ఈ ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి అందించడం జరిగిందండి. అందించడం జరగడమే కాకుండా మరి ప్రతిరోజు కూడా ఈవినింగ్ అంతా కూడా మేము ఆ రోజున అప్పుడు మొట్టమొదటిసారి అప్పటి నుంచే స్టార్ట్ చేసామండి. ఇంకా నెక్స్ట్ వీక్ ని అందరికీ కూడా ధ్యానం చేయించాలని చెప్పేసి మరి మా రామాలయం ఉండేదండి. అదే రామాలయంలో నాకు ఎక్కడైతే నాకు మొట్టమొదటిసారి అందిందో అదే రామాలయంలో ఉమ్, సాయంకాలం 8 o'clock కల్లా, ఎందుకంటే మా పల్లెటూరు వాతావరణం కాబట్టి అందరూ డే టైం అయితే అందరూ పనులకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఆ టైంలో అందరూ దొరుకుతారని 8 ఇంటికల్లా మరి అందరి ఇంటికి వెళ్ళి పిలుచుకొస్తే మొట్టమొదటిసారి మాకు పిలవగానే 70 మంది 80 మంది 100 మంది అలా వచ్చేసేవారండి. అందరూ వచ్చి కూర్చునేవారు. సామూహికంగా అందరం కలిపి 1 hour మెడిటేషన్ చేసుకుని దాని గురించి పూర్తిగా వివరించుకుని ఆ 8 కల్లా వచ్చినట్టు వాళ్ళు 10 కల్లా ఇంటికి వెళ్ళేవాళ్ళం. 2 గంటలు మేము ఆ సత్సంగ సాంగత్యం చేసుకుంటూ మా అనుభవాలు చెప్పుకుంటూ వాళ్ళ అనుభవాలు ఏమైనా ఉంటే వింటూ మరి సాధన ఎంత గొప్పదో పరిచయం అలా చేసుకుంటూ ఒకరినొకరు ఎంతో ఆనందంగా అది అలాగ మళ్ళా చాన్నాళ్ళు కొనసాగించామండి. అలా స్టార్ట్ చేసాం. అలా స్టార్ట్ చేస్తే అలాగా ఎంతమంది అంటే అండి ఒక 150 మంది మాకు అయిపోయారండి. చాలా అలా కంటిన్యూ చేస్తామండి మేడం. అలాగే అది ఎన్నాళ్ళు కంటిన్యూ చేసామంటే 2004లో మొదలు పెట్టినట్టు వాళ్ళు మేము అది కంటిన్యూయింగ్ గా అసలు మేము వదిలిపెట్టలేదు. ఒక 5 సంవత్సరాల వరకు కూడా దాన్ని అలా కొనసాగిస్తూనే ఉన్నాం. అందరికీ కూడా మాకు నిజంగా మా గ్రామంలో ఈ రోజు అయితే ఒక 500 మంది 400-500 మంది మెడిటేటర్లు ఉంటారండి. అంత అద్భుతంగా చేస్తారు. వాళ్ళు క్లాసుకి అందరూ రాలేరు కానీ మరి వాళ్ళు ఇంటి దగ్గర కూర్చుని రాలేని వాళ్ళందరూ కూడా నిత్యం ఎప్పుడు కూడా దాన్ని కొనసాగించు వాళ్ళు కూడా ఎన్నో మార్పులు చేసుకుంటూ ఇది ఎంత గొప్పదో అనుభవించారండి. మా గ్రామం అంతా కూడా కొంతమంది రాలేదు కానీ కొంతమంది రాలేని వాళ్ళు ఉన్నారు కానీ దీని గొప్ప విషయం గొప్పది ఇది ఎంత గొప్పదో అందరికీ అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. ఆ మరి ఆ రోజు నుంచి అలా కొనసాగిస్తూ మరి మా గ్రామం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆ ఇదే మరి అందరికీ పంచాలని చెప్పేసి అక్కడి నుంచి మా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మేము
పాంప్లెట్లు వేయించి ధ్యానం గురించి చెప్పడం మొదలు పెట్టామండి. మొదలు పెడితే మాకు ప్రతి రోజు మేము రాజమండ్రి వెళ్ళి మాకు బిజినెస్ పరంగా రాజమండ్రి వెళ్ళేవాళ్ళు అనమాట అండి. రాజమండ్రిలో గొప్ప పిరమిడ్ హౌస్ అని కల్పనామూర్తి గారు పిరమిడ్ హౌస్ వాళ్ళు అక్కడికి పిరమిడ్ కట్టలేదు, కానీ వాళ్ళ పిరమిడ్ కట్టడానికి మరి అక్కడ అప్పటి నుంచి కూడా అండి ఇంకా చుట్టుపక్కల గ్రామాలు మేము అందరికీ పాంప్లెట్ పంచి పెట్టడం, ఈ శాకాహారం గురించి ధ్యానం గురించి చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఇష్టపూర్వకంగా మేము చేసి స్టార్టింగ్ చేసామండి. ఆ స్టార్టింగ్ చేయడం మాకు రాజమండ్రిలో అప్పుడు మాకు అక్కడ కూడా మేము వెళ్తూ ఉంటే తరచుగా రాజమండ్రి వెళ్తూ ఉంటే ఇక్కడ పిరమిడ్ హౌస్ కడుతున్నారు, పిరమిడ్ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి ఆ స్టార్టింగ్ లోనే పిరమిడ్ నిర్మాణం టైంలోనే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళతో పరిచయం చేసుకుని రాజమండ్రిలో కూడా మరి ఒక పిరమిడ్ అంతకుముందు నిర్మించున్నారండి. మాకు తెలియదు ఇవన్నీ. అంటే ఎక్కడ ఈ సాధన ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఎక్కడ 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 కొనసాగిస్తున్నారని చెప్పేసి తపనతోటి ఎవరున్నారు ఎవరికి చెప్పాలి అని తపనతో మేము అలాగా ఆ వర్క్ అసలు మానకుండా కంటిన్యూగా చేసేవాళ్ళం అండి. అలా చేస్తూ కూడా మరి ఎన్నో అనుభవాలు ఎంతో ఆనందం అన్నమాట. ఈ ఆనందంలో మా బిజినెస్ పరంగా నేను ఎప్పుడు కూడా బిజినెస్ అని నాకు అసలు ఒక రోజు కూడా నాకు ఖాళీ ఉండేది కాదు. అలాంటి టైంలో నేను బిజినెస్ పరంగా కూడా రాజమండ్రి ఒకసారి నేను బిజినెస్ గురించి ముహూర్తం పెట్టాలని చెప్పేసి ఒక సిద్ధాంత్ గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగిందండి. రాజమండ్రిలో వెళ్ళి మాకు బాగా పల్లెటూరు ఈ జీడిపిక్కలు అవి ఎక్కువ ఉంటాయండి. ఆ జీడిపిక్కలు సీజన్ వ్యాపారం చేసేవాళ్ళు మరి. అది 3 నెలలు ఉంటది. ఇదే రోజుల్లో ఇదే టైం అండి ఉంటది, ఏప్రిల్ నెలలో ఉంటది. ఆ ముహూర్తం పెట్టడానికైనా ఒక మహానుభావుడి దగ్గరికి ఒక సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పారంటే ఆ ఆ మీరు నాయన వ్యాపారం బాగుంటది, మీరు ముహూర్తం చేసుకునేటప్పుడు శివాలయానికి వెళ్ళి ఆ శివుడికి అభిషేకం అది చేసుకుని నువ్వు వ్యాపారం స్టార్ట్ చేసుకుని ఆయన నీకు బాగుంటుంది అని చెప్పేసి చెప్పారండి. చెప్తే ఉమ్, అంటే ఎప్పుడంటే అండి అది ముందే జరిగింది. నాకు సాధనలోకి రాకముందు నుంచి నేను బిజినెస్ మ్యాన్ కదా, అప్పుడు అంత ముందే జరిగింది. ఆ ముందు విషయం ఇప్పుడు ఒకసారి నేను సాధనలోకి వచ్చిన తర్వాత మార్పు గురించి మీకు ఒకసారి అది పరిచయం చేస్తున్నాను మేడం. ఆ సాధనలోకి రాకముందే సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అన్నమాట. వెళ్తే నేను బిజినెస్ గురించి వెళ్తే ఆయన ఏమన్నారంటే శివాలయానికి వెళ్ళి నువ్వు అభిషేకం చేసుకుని ఆ వ్యాపారం స్టార్ట్ చేసుకోమని చెప్పేటప్పటికి నేను అలాగా ఉండిపోయాను. ఆ చాలా మంది ఇంకా ఉన్నారండి అక్కడ. అందరికి చెప్పే వరకు నేను ఆ మాట వినేసి పక్కన కూర్చుని ఉండిపోయాను. అదే నాయన వెళ్ళిపోయాలి, నువ్వు ఇంకా ఉన్నావేంటి, నీకు చెప్పాను కదా శివాలయానికి వెళ్ళి నువ్వు వ్యాపారం చేసుకోమని చెప్పాను కదా అన్నారు. కానీ సార్ మరి ఎందుకో అలా ఉండిపోయి నేను సార్ మా గ్రామంలో శివాలయం లేదండి అని చెప్పేసి ఆయనతో చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే ఆయన కూడా కొంచెం వెలుతు భావంగా ఆ శివాలయం లేదా అని చెప్పేసి కొంచెం వెలితిగా మాట్లాడారు. ఎలాంటి వెలితి పెట్టారంటే శివాలయం లేని ఊర్లో ఒక సాధువు గారు చెయ్యి కడగరు అన్నారు. చెయ్యి కడగడం అంటే ఏంటో నాకు తెలియలేదు. అప్పుడు మళ్ళీ వివరించి అడిగితే నాయన భోజనం చేయరు అన్నారు. అంటే అయ్యి బాబోయ్, నాకు అసలే ఫస్ట్ మొట్టమొదటి చెప్పాను కదండి, నేను ఎవరైనా సాధువు కనిపిస్తే కనిపిస్తే మా ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టడం నాకు ఆనవాయితీ అంత ముందు నుంచి కూడా ఉంది. ఆ ఆ ఆ ఆ చేసిందేనేమో మా తల్లిదండ్రులు అవ్వచ్చు, నేను చేసింది అవ్వచ్చు, గత జన్మ అవ్వచ్చు అండి. అందుకనే ఇంత అదృష్టమైన ఈ ఈ సాధన నాకు రావడం జరిగిందేమో అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఎప్పుడు కూడా. ఆ ఆ సాధు పొంగవులు ఎవరైనా వస్తే నేను మా ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టడం అది అలవాటు అయిపోయింది నాకు. అది లేకపోతే నాకు అప్పుడు అదే పిచ్చండి. ఇప్పుడంటే మెడిటేషన్ లోకి వచ్చింది రాకముందు అది లేకపోతే ఎలాగా బాబోయ్, మా ఊర్లో సాధువులు లేకపోతే ఎలాగా అని చెప్పేసి నాకు ఇంట్రెస్టింగ్ గా కూర్చుండిపోయి దాని ఒక ఈ శివాలయం లేని ఊర్లో అలాంటి ఒక గొప్ప సాధు పుంగవులు భోంచేయని ఊర్లో నేను ఉన్నానా అని చెప్పేసి నాకు ఆ రోజు వెలుతుగా అనిపించిందండి. వెలుతు అనిపించి కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అంటే వయసులో గాని ఆర్థికంలో గాని చెప్పడానికి శివాలయం అనే మాట ఎత్తడానికి చెప్పడానికి మా గ్రామస్తులకు వివరించడానికి కూడా నా దగ్గర అంత కెపాసిటీ లేదు. ఏం చెప్పడానికి కూడా నమ్ముతారా నమ్మరు అంత భయం భయం. అంటే సాధనలోకి రాకముందు సిచ్యువేషన్ ఒకసారి గుర్తొచ్చి మీకు చెప్తాం. అంటే ఎంత మార్పు అని చెప్పడానికి ఈ విషయం కూడా ఒక 2 నిమిషాలు పంచుకుంటున్నాను మేడం. అది
మరి ఆయన చెప్పడం శివాలయం లేని ఊర్లో ఇలాంటి పరిస్థితి ఉంటది. ఒక సాధువు గారు భోంచేయరు అనేటప్పటికి ఇది చాలా వెలితిభావం అనిపించి మా ఊర్లో కూడా శివాలయం వస్తే బాగుండని చెప్పేసి ఆ రోజునే నాకు ఒక సంకల్పం ఏర్పడిందండి. ఆ సంకల్పం ఏర్పడి అది అలా లోపలే ఉంచుకున్నాను తప్ప మా మిస్సెస్ కూడా మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఎవ్వరికీ తెలియదండి. కానీ శివాలయం రావాలి మా గ్రామంలోనే ఎలుతులేని గ్రామంలో ఉండాలి. నేను వెళ్తున్న గ్రామంలో ఉన్నాను అనే భావన కల్పించి నాకు ఆ రోజు నుంచి నాకు ఆయన ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి నేను బాగా శివభక్తుడిని కూడా అయ్యానండి. అవేను సంకల్పం అయితే పెట్టుకున్నాను కానీ దాన్ని చేయడానికి మాత్రం దగ్గర అర్హత లేని స్థితిలో ఉన్నాను. చెప్పడానికి కూడా భయపడుతూ ఉన్నాను. ఎప్పుడైతే నాకు ఈ 2004లో ఈ సాధన ఎప్పుడైతే అందిందో ఆ శివాలయం అనేది కూడా మరి మా గ్రామంలో కట్టుకోవడం జరిగిందండి. ఎలాగా అంటే 2004లోనే నాకు ఇది వచ్చింది. ఈ అద్భుతమైన జ్ఞానం నాకు అందింది. 2004 ఎంట్రన్స్ నాకు ఆగస్ట్ నెలలో నేను దీంట్లోకి వచ్చాను మేడం. మరి నవంబర్ వచ్చేటప్పటికి శివాలయం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మా ఊరు. ఎందుకు అంత దృఢమైన సంకల్పం వచ్చింది అంటే ధ్యానం చేస్తే ఏదైనా చేయొచ్చు అని సార్ చెప్పారు. అంతకుముందు అనుభవం అంటే లేదు కానీ సార్ చెప్పిన దాన్ని సబ్జెక్టుని మేము అంతా విని ధ్యానం చేస్తే ఎన్నో లాభాలు పొందొచ్చు. మీ శ్వాసతో మీరు కూడుకొని ఉంటే ఎంతో ఆనందాన్ని అనుభవించవచ్చు అని ఆయన చెప్పారు. మేము దాన్ని అంతా పూర్తిగా అనుభవించాం కాబట్టి మాకు ఇమీడియట్ గా తొందరగా అన్ని మేము అనుభూతిలోకి వచ్చి రావడంతో ఏదైనా చేయొచ్చు అనే ఒక మంచి సంకల్పం వచ్చేసింది. ఎందుకు చేయలేమనిపించేసి అప్పుడు వెంటనే నవంబర్లోనే మా గ్రామం అంతా తిరిగి మళ్ళా ఒకసారి మన ఊర్లో శివాలయం లేదు కాబట్టి మన ఊర్లో శివాలయం కట్టుకోవాలి ఆ అని చెప్పేసి అందరినీ గ్రామస్తులందరినీ కూడా నేను మా కజిన్ ఉన్నాడండి, మా అన్నయ్య అవుతాడు, మా పెద్దనాన్న గారు అబ్బాయి. అతనితో చెప్పాను మొట్టమొదటిసారి శివాలయం గురించి. చెప్తే సరే తమ్ముడు వెళ్దామని చెప్పేసి ఇద్దరం కలిపి ఇంటింటికి తిరిగండి అందరికి గ్రామం మళ్ళా మేము మేటర్స్ని ఎలాగైతే అన్ని ఇంటికి తిరిగి ఎలాగెళ్ళిపోవడం అలాగే శివాలయం గురించి కూడా అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగిందండి. ఈరోజు సాయంకాలం అదే రామాలయంలో మీటింగ్ ఏర్పరచుకున్నాం. ఏర్పరచుకుంటే అన్ని వర్గాలు అన్ని వర్ణాల వాళ్ళు వచ్చారండి. 200 మంది అక్కడ మీటింగ్ ఏర్పడడం జరిగింది. మీటింగ్ ఏర్పరిచిన తర్వాత దాంట్లో బాబాయ్ మాకు మా 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 బాబాయ్ అండి ఆ బాబాయ్ నన్ను ప్రశ్నించాడు మేడం. నాయన శివాలయం అనే సంకల్పం పెట్టి శివాలయం అనే ప్రస్తావన తెచ్చావు కాబట్టి మరి దీన్ని బాధ్యతలు ఎవరు అని చెప్పేసి అని నన్ను కొంచెం గట్టిగా నిలబెట్టి అడిగారు. ఎందుకు అలాగ అడిగారు అంటే గతంలో శివాలయం గురించి మా పెద్దలందరూ మా నాన్నగారు కూడా తర్వాత అడిగితే చెప్పారన్నమాట అండి. ఆ పెద్దలందరూ కూడా మీటింగ్ చేసుకుని ఉమ్, ఆ ఈ శివాలయ ప్రస్తావన రావడం మా ఊర్లో మా పక్కనే పల్లకడియం అని ఒక పల్లెటూరు ఉంది. అది కూడా ఆవిడ ఒక ల్యాండ్ లార్డ్ 300 ఎకరం ఉన్న ల్యాండ్ లార్డ్ ఆవిడ మెరల మాణిక్యమ్మ గారని. ఆవిడ మా కానవరంలో కూడా కానవరం కర్ణం గారు అంటే కూడా చాలా పెద్ద ఫేమస్ అని పెద్ద పేరు ఆయన. ఈ పేరుగాంచిన వ్యక్తులు మీటింగ్ వేసుకోవడం జరిగిందంటండి. గ్రామస్తులందరూ కూడా మరి శివాలయం కట్టుకోవాలి అని సంకల్పం ఎప్పుడు పెట్టుకున్నారంటండి. కానీ అది అవ్వలేదన్న సంగతి నాకు ఆ విషయమే తెలియదు. కానీ నాకైతే తర్వాత ఈ అన్ని విషయాలు బయటకు వచ్చాయండి. ఆ రోజు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మా బాబాయ్ నన్ను గట్టిగా ప్రశ్నించాడు. నాయన గతంలో ఇలా జరిగింది, ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే శివాలయం అనేది దాన్ని చాలా క్రమశిక్షణతో చేయవలసిన విషయం. మరి ఆటోమేటిక్ గా ఇలా నిర్ణయాలు తీసుకుంటే అవ్వదు అని చెప్పేసి చాలా గట్టిగా నన్ను నిలబెట్టి అడిగితే నేను ఒక మారు మాట ఆడకుండా నేను వాళ్ళు నమ్ముతారో నమ్మరో అని నేను ఏం చెప్పాలో అన్న ఆలోచన అయితే నా దగ్గర లేదండి. ఏది చెప్పినా నిర్భయంగా చెప్పేలాగా ఆయన గట్టిగా ప్రశ్నిస్తే నేను ఒకే ఒక మాట చెప్పానండి. బాబాయ్, శివాలయం కట్టించడానికి రాజమండ్రిలో దాతలు ఉన్నారు. అంటే నేను వ్యాపారం చేస్తూ నేను తరచుగా ప్రతిరోజు డైలీ నేను రాజమండ్రి వెళ్ళేవాడిని. ఆ అనుభూతి ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్పిన మాటని బాగా నమ్మారు. నమ్మి రాజమండ్రిలో దాతలు ఎవరో ఉన్నారు బాబాయ్ శివాలయం కట్టించడానికి అన్నాను. ఓకే బాగుంది అయితేని మన స్థలం ఒకటి చూపిస్తే సరిపోద్ది అని చెప్పేసి అన్నాను. ఆ గ్రామం రామాలయం అంతా నిండిపోయారండి. అందరూ పెద్ద పెద్దలు అందరూ వచ్చారు, గ్రామ పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరూ సమక్షంలో నన్ను నిలబెట్టి అడిగితే నేను ఆ మాట చెప్పడం జరిగిందండి. నాకు అది చెప్పాలని తెలియదు, నాకు ఆలోచన లేదు, ఒక నిమిషం కూడా ఆలోచించలేదు. ఆయన అడగగానే రాజమండ్రిలో దాతలు ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది. దానికి అందరూ యాక్సెప్ట్ చేసి అందరూ తప్పట్లు కొట్టేశారు. సరే సరే బాగుందని చెప్పేసి మళ్ళా లేచి మా బాబాయ్ మళ్ళా లేచి మరి ఓకే బాగుంది, రాజమండ్రిలో దాతలు అన్నారు, స్థలం అంటే ఏదో ఒకటి చూపిస్తాం, మరి దీన్ని పోషించడానికి కూడా నీకు దాన్ని నాదుడు ఎవరు అని చెప్పేసి మళ్ళా గట్టిగా ప్రశ్నించాడు. ఆ రోజుల్లో మరి నేనున్నానండి. వెంటనే దానికి కూడా మళ్ళీ ఒక మాట మారు మాట లేకుండా నేను బాబాయ్ ఉమ్,
కట్టడానికి రాతలు ఉన్నారు అని చెప్పేసి నేను వినిపిస్తున్నా మేడం. చెప్పేటప్పటికి దాన్ని వాళ్ళు బాగా యాక్సెప్ట్ చేసి నేను 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాననేటప్పటికి మా గ్రామస్తులందరూ కూడా నేను బిజినెస్ చేస్తూ ఉంటాను కానీ నా దగ్గర 5 లక్షల రూపాయలు డబ్బు లేదు, కానీ నేను ఆ రోజు అలా చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా బాగా నమ్మి నేను ప్రతి ఏందైతే చెప్పారో మన దగ్గర ఏముంది అంటే దృఢమైన సంకల్పం ఉంది, అంత ముందు చేస్తున్న సాధన ఉంది. 2 నెలల నుంచి అప్పుడు 2 నెలలు అయింది. 2 నెలల్లో నేను ఎంతో ఆనందం అనుభవించిన అదంతా నాలో దాగి ఉన్న మూలని అది నాకు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పడంలో వాళ్ళు అంతే కాన్ఫిడెన్స్ గా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి ఓకే నాయన అయితేని కట్టించడానికి ఎవరో దాతలు ఉన్నారన్నావు, పోషించడానికి నువ్వు ముందుకు వచ్చావు, అయితే మీ స్థలం ఒకటి సేకరిస్తాను 3 స్థలాలు అక్కడ ఆ రోజుకి ఆ రోజే నిర్ణయించడం జరిగిందండి. నిర్ణయించడం జరిగితే వెంటనే ఆ రోజు కూడా 10 అయిపోయింది, వీళ్ళందరూ గ్రామస్తులు అందరూ వెళ్ళిపోయేటప్పటికి ఆ రోజు నేను ఎప్పుడు కూడా మెడిటేషన్ చేసుకుని పడుకునేవాడిని అండి. అలాగే ఎర్లీగా 4ంటికి లేచేసి మెడిటేషన్ చేసేవాడిని. ఆ రోజు నాకు శివుడు అంటే కొంచెం బాగా ఇష్టంగా ఉండేది. అప్పటి నుంచి ఆయన సిద్ధాంతి గారు చెప్పినప్పుడు కాడి నుంచి కూడా వ్యాపారం కూడా అలాగే రాణించేది. ఆ ఆ ఇష్టపూర్వకంగా భక్తిభావంగా ఉండేవాళ్ళము. ఆ రోజంతా కూడా శివాలయం తపన వచ్చేటప్పటికి మా గ్రామస్తులందరూ ఒప్పుకున్నారనే తపనతో ఆ తన్మయత్వంతో ఆ రోజు మరి నాకు నిద్ర పట్టలేదండి. అసలు నిద్రే లేదు, ఆ రోజు సాధన కూడా లేదు. ఎందుకంటే అదే తపన ఎప్పుడు తెల్లారుతుందా అనే తపనతో ఉండిపోయి ఎప్పుడు తెల్లారుతుందని తెల్లారకుండానే 5 అవ్వేటప్పటికే నేను ఆ రోజు ఎప్పుడూ లేచి సాధన కూడా ఆ రోజు నాకు కూర్చున్నాను, కానీ నాకు దాని మీద దృష్టి లేదు. ఎంతసేపు వెళ్ళిపోవాలి ఎవరో సిద్ధాంతి గారిని తీసుకొచ్చేసి ఈ శివాలయం అనే ప్రస్తావన ఆ స్థలాన్ని సేకరించాలని ఆ తపనతో ఉండిపోయిన తెల్లవారులు అదే తపనండి. అది నిద్ర కూడా పట్టలేదు. అదే తపనతో వెళ్ళిపోయి ఎంత తపన ఏదైనా ఎలాగా స్టార్ట్ అయ్యింది అంటే నాకైతే తెలియదండి. నాకు తర్వాత నేను అనుభవించిన తర్వాత చెప్పింది అంత తపన ఎందుకు వచ్చింది అంటే ఇదంతా ఒక సాధన, ఒక మహిమండి. సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు, సాధన చేస్తే ఏదైనా చేయగలం. దేనికి కూడా మనం భయపడవలసిన పని లేదు, దేనికి కూడా బాధపడవలసిన పని లేదు, దేనికి కూడా మనం వెళుతూ ఉన్న జీవితం మనకి జీవించవలసిన పని లేదు. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. జీవితం అంతా కూడా మన చేతుల్లో ఉంది. మనం ఎలాగైనా మలుచుకోవచ్చు జీవితాన్ని అని ఆ తపనతో ఈ అనుభూతి ఉన్న మూల నాకు ఎక్కడ ఏమీ ఎంత అనిపించకుండా నేను ఆ రోజు మళ్ళీ సాధనకి బయలుదేరడం. ఈ సిద్ధాంతి గారి దగ్గరికి మేడం వినిపిస్తుందండి? రాజమండ్రి వెళ్ళిపోయామండి. రాజమండ్రి వెళ్ళిపోయి నేను అక్కడ రాజమండ్రిలో కూడా మా గ్రామం నుంచి వెళ్ళిపోయిన ఆయన ఉన్నారు బాబాయ్ అని. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి బాబాయ్ ఇలాగ రాత్రి మన గ్రామంలో మీటింగ్ చేసుకున్నాం శివాలయం గురించి. ఆయన కూడా శివభక్తుడు. వెళ్ళిపోయేదాడికి అక్కడ రాబాబు అయితే రా అని చెప్పేసి ఇద్దరం కలిసింది. ఇక్కడ రాజమండ్రిలో మార్కండేయ స్వామి గుడి గోదావరి గట్టు ఉంటుందండి. ఆ గోదావరి గట్టు గుడికి వెళ్ళి అక్కడ ఒక సిద్ధాంతి గారు ఉన్నారన్నమాట అండి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఒక సిద్ధాంతి గారు అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్తే మేము వెళ్ళే టైంకి ఆయన లేరు. ఆయన లేకపోతే వాళ్ళ బ్రదర్ ఉన్నారు. వాళ్ళ బ్రదర్ ఉంటే ఎలా సార్ అంటే మా అన్నయ్య గారు ఊరు వెళ్ళారు, ఒక 1 వీక్ వరకు రారన్నారు. అమ్మో 1 వీక్ కాదు కదా, ఒక గంట కూడా భరించే పరిస్థితి లేదండి. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. వెంటనే అలా కాదు బాబు, వెంటనే ఈ రోజే మనం తీసుకెళ్ళిపోవాలి సిద్ధాంతి గారిని అని చెప్పేసి అని తపనతో ఉన్నాము. ఆయన మళ్ళీ ఏం చెప్పారంటే నాయన మా అన్నయ్య గారు రావాలంటే లేట్ అయిపోతుంది, కానీ మీకు కపిలేశ్వరం వెళ్ళిపోతే మంచి సిద్ధాంతి గారు ఉన్నారు, ఆయనకి 3 వేదాలు తెలుసు, బాగా మంచి పాండిత్యం ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి మాకు ఒక అడ్రస్ ఇచ్చారు. అయితే అక్కడికి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి మా బాబాయ్ని నేను మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయి ఆ సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన వేద పాఠశాలలో కపిలేశ్వరంలో పెద్ద పేరండి. వేద పాఠశాలలో కపిలేశ్వరం జమీందారు గారు అంటారు. ఆయన వేద పాఠశాలలో ఆయన ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయనకి 3 వేదాలు తెలుసండి ఆయనకి. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్తే ఆయన ఇలా చెప్పాము, ఈ విషయం అంతా చెప్పాము. చెప్తే నాయన నేను వస్తాను, ఫలానా రోజున వస్తానని చెప్పేసి మాకు ఆ డేట్ ఇచ్చారండి. వచ్చేసాం. వచ్చేసి అదే డేట్ ప్రకారంగా ఆ డేట్కి వెళ్ళి ఆయన తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చి ఇక్కడ మా గ్రామంలో స్థలాలన్నీ చూపించడం జరిగింది. చూపిస్తే దాంట్లో ఒక స్థలం సెలెక్ట్ చేశారు. ఈ స్థలం అయితే బాగుంటుంది ఆయన అని అన్నారండి. అనేటప్పటికి ఆ స్థలదాత పక్కనే ఉన్నారండి. ఆ స్థలదాతన ఆ రోజు మీటింగ్ అప్పుడు కూడా ఆయన వచ్చారు. ఆయన వస్తే ఆ రోజు స్థలం గురించి అడిగితే ఆయన ఏమీ చెప్పలేదండి.
ఆ రోజు సిద్ధాంత్ గారిని తీసుకొచ్చేటప్పటికి ఆ స్థలం గురించి చెప్పడం జరిగింది. చెప్తే పరుగు పరుగున వచ్చి ఆయన తీసుకొస్తే, ఈ స్థలం నాయన మీ గ్రామస్తులందరూ ఇక్కడ శివాలయం కట్టడానికి మరి కట్టాలనుకుంటున్నారంట కదా, ఈ స్థలం మీరు ఇవ్వగలరా అంటే ఆయన ఒకే ఒక మాట, ఒక మారు మాట ఆడకుండా, ఆ రోజు మీటింగ్ రోజు కన్ఫర్మ్ చేయలేదు కానీ ఒకే ఒక మాట మారు మాట ఆడకుండా నమస్కారం పెట్టి, సాక్షాత్తు శివుడే వచ్చి ఇక్కడ కూర్చుంటానంటే ఇవ్వడానికి నేనెవరినండి, అలాగే కానివ్వండి అని చెప్పేసి నమస్కారం పెట్టి గురువు గారికి తీసుకోండి సార్ అన్నారు. వెంటనే నేను పరుగొట్టు పక్కనే అండి వాళ్ళ ఇల్లు తలదాతది. పక్కన మళ్ళీ పరుగు మీద వెళ్ళి ఆ 2 కుర్చీలు తీసుకొచ్చండి, నా తపన అన్నమాట అండి. అంటే ఆ తపన పరుగు పరుగున వెళ్ళి ఆ సిద్ధాంత్ గారికి ఒక కుర్చీ, తలదాతకు ఒక కుర్చీ వేసి, అయ్యా శంకుస్థాపన ముహూర్తం పెట్టండి అని చెప్పేసి వెంటనే కూర్చోబెట్టి, పెద్దలందరూ మళ్ళీ 30 మంది పెద్దల వరకు వచ్చారండి కూడా. ఆ కూర్చోబెట్టి వాళ్ళందరినీ నిలబడే ఉన్నారు, వీళ్ళిద్దరికి కుర్చీలు వేసండి, అది ఆ శంకుస్థాపన ముహూర్తం అది పెట్టించేసి స్థలానికి ముగ్గు అది వేయించేయడం అంతా ఇమీడియట్ గా టక్ టక్ టక్మని అంతా కలిపి ఒక 10 నిమిషాల్లో ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిందండి. నవంబర్ నెలలోని అయిపోయింది. అంటే అండి ఇది ఎందుకు చెప్తానంటే అండి, సాధన చేసిన తర్వాత ఎంత ఉమ్, గొప్ప కార్యక్రమం అయినా సరే తలంపు మనం సంకల్పం పెట్టుకుంటే చెయ్యొచ్చు అనే ఇదిలో మరి మీకు అందరికీ చెప్పడం జరిగిందండి. నేను ఇది ఒక ఎంతో ఆనందంగా నేను అనుభవించాను కాబట్టి మీతో పంచుకోవాలనే తపంతో మరి స్టార్టింగ్ లో నేను పొందిన ఆనందాన్ని చేసిన దానికి మరి అక్కడి నుంచి మొదలు పెడితే చాలా తర్వాత చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉందండి. అదంతా చెప్పాలంటే అవకాశం వచ్చిన వల్ల నేను చెప్తా ఉంటాను. మీరు అవకాశం ఇస్తే మళ్ళా మళ్ళా నాదంతా కలిపి మీకు చాలా ఎక్కువ ఉమ్, ఆ సబ్జెక్టు అంటే నా అనుభూతే అండి, అంతకన్నా ఏం కాదు. నేను అనుభవించిందే నేను చెప్పడానికి నేను తర్వాత మళ్ళీ నేను వస్తాను మేడం. మరి స్టార్టింగ్ లో నేను ఎంత హ్యాపీగా మరి అనుభవించిన అనుభవాలన్నీ మీతో పంచుకోవాలని షేర్ చేసి అక్కడి నుంచి మొదలు పెట్టాను నేను. ఉమ్. ఆ వాళ్ళని తీసుకొచ్చి ఆ రోజే మరి ఆ శంకుస్థాపన ముహూర్తం అది పెట్టింగ్ చేసుకుని అన్ని రాయిపించేసుకుని ముగ్గు అది వేయించేసుకుని పెద్దగా చెయ్యాలండి. అంటే మన దగ్గర డబ్బులు లేవు కానీ ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఉంది. ఆ ధైర్యంతో పెద్దగా చేయాలి అని చెప్పేసి మనం చెప్పింది కూడా ఏం చెప్పామండి, దాతలు ఎవరో ఉన్నారు కట్టించడానికి అని చెప్పాం. దాతలు ఎవరో ఉన్నారని అంటే అదంతా అది లోపల అంతరాత్మలోంచి వచ్చిన ఆ మాటలే గాని నిజంగా ఏ దాతలో లేరు. అయినా వచ్చిందండి అలాగా. అదేం చేసుకుని వచ్చేసామండి. హైగా ఆ సిద్ధాంత్ గారిని మళ్ళీ తీసుకెళ్లి దేవేడేసి ఆ రోజు నుంచి మరి అది స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేస్తే ముగ్గు వేసాము, శంకుస్థాపన కూడా మొత్తం చేయించేసామండి నవంబర్ నెలలో 26వ తారీఖుని 2004లో అది అయ్యింది. అయిన తర్వాత 6 నెలలు ఏమి చేయలేకపోయామండి. 6 నెలలు ఏమి చేయలేకపోతే మన దగ్గర డబ్బులు లేవండి. ధ్యాన ప్రసారం ధ్యానం గురించి ఇది అలాగే అయిపోయింది. మళ్ళీ ముగ్గేసి అలాగ వదిలేసామండి. శివాలయం ప్రస్తావన మళ్ళీ రాలే. ఆ, డబ్బులు కూడా లేవు కానీ ధ్యానంతో మాత్రం ఇది ఎప్పుడు అవ్వాలని తపన మాత్రం ఉండేదండి. ఆ తపనలో నేను ఒక దాంట్లో కూడా ఒక అనుభూతి చెప్తాను మేడం. టైం ఉందా అండి ఇంకా? ఒక నిమిషం, ఒక 1 minute సార్. మేడం ఒక 5 minutes సార్. 5 మినిట్స్ అండి. అది 6:15 తర్వాత అయిపోయింది. ఓకే మేడం. అది తర్వాత మీరు ఎప్పుడైనా తీసుకుంటే నేను చెప్తాను మేడం. అంత తప్పకుండా అనుభూతి సార్. దానికి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మినిమం కావాలి. ఆ, నేను ఈ లోపల ఈ ఈ ఈ ఉన్న సమయాన్ని నేను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ నా అనుభూతి, ఉమ్, నేను పొందిన ఆనందం ఉమ్, చెప్పతరము కానిద్దండి. నిజంగా చెప్పాలంటే నా జీవితం అంతా ఈ రోజు ఎలా ఉందంటే 3 పువ్వులు పూస్తే 36 కాయలు కాస్తున్నట్టుంది. నేను పట్టిందల్లా ఏది ఏది నేను పట్టుకున్నా, ఏది చేస్తున్నా అంకిత భావంతో కృతజ్ఞతతోటి ఆ పని ప్రారంభిస్తామండి. ఈ రోజుకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో హ్యాపీ. మా గ్రామంలో అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ రోజు 500 మంది మెడిటేటర్లుగా వాళ్ళందరూ కొనసాగుతున్నారండి. అది చాలా చాలా హ్యాపీ. మరి తర్వాత మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అయిందండి. అలాగే మా బంధువులు కానివ్వండి, మా మిత్రులు కానీ, నేను ఎక్కడికి వెళ్ళినా ఏ విషయాలు మాట్లాడకుండా ధ్యానం గురించే చెప్పడం. తర్వాత నాకు ఒక బిరుదు కూడా ఇచ్చారు, ఈ ధ్యాన పిశాచి అని కూడా పెట్టేవారు. నన్ను చూస్తే పక్కకి వెళ్ళిపోయేవారు, పారిపోయేవారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదటి సమయంలో మా గ్రామంలో ఇది పట్టుకుంటే వదలదనే పరిస్థితికి తీసుకు అలాంటి అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చిందండి. కానీ తర్వాత అందరూ కూడా మా గ్రామస్తులు చాలా మంచి వాళ్ళు, నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే నేను
ఏ చెప్పినా వాళ్ళందరూ తీసుకుంటారు. మరి అంతటి గొప్ప శివాలయం అనేటప్పుడు కూడా ఆ మీటింగ్ లో కూడా నాకు అందరూ యాక్సెప్ట్ చేశారు, నన్ను నమ్మారు. అదే ప్రకారంగా మరి ఆ శివాలయం కూడా కట్టుకోవడం జరిగిందండి. అదంతా మళ్ళీ ఇంకొకసారి నేను వివరించి మీకు ఇంకొక క్లాస్ లో ఏర్పాటు చేస్తాను మేడం. మరి థ్యాంక్ ఈ చాలా అద్భుతంగా ఉందండి. మరి ఒక ఒక మరి సాధన అనేది ఎంత గొప్ప విషయమో మరి నేను పూర్తిగా తెలుసుకున్నాను. ఇది ఎంత మార్పు అంటే మనిషి ఒక ఒక సామాన్యుడు, ఒక మామూలు మనిషి ఎంత గొప్పగా జీవించొచ్చా, జీవితం అంటే ఎంత ఇష్టంగా ఎంత ఆనందంగా జీవించొచ్చా, ఎక్కడ ఇసుకు రాదు కుసిపోవదు అన్నట్టుగా ఎగిరి గంతేసేలాగా ఇలాంటి జీవితం ఈ రోజున జీవితం ఉంటే చాలు, ఎంత గొప్ప జీవితాన్ని మనం తీసుకుని వచ్చాం, ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవడానికే మానవ జీవితం వచ్చింది అనే సత్యం తెలుసుకుని ఇంకా ఏదేదో కావాలి, ఏదేదో వస్తే మనం ఆనందంగా ఉంటామేమో, ఏదైనా వస్తే మనం ఇంకా హ్యాపీగా ఉంటామేమో అనే భ్రాంతులు భ్రమలన్నీ పూర్తిగా తొలగి ఉన్నదాన్ని ఉద్ధరించుకోవడం మానేసి లేనిదాన్ని గురించి మరి ఉన్న సమయాన్ని వృధా చేసుకోకూడదు అనే సత్యాలన్నీ కూడా తెలుసుకుని ప్రతి క్షణం కూడా మరి ఆస్వాదిస్తూ ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఈ స్వానుభవం ఏంటంటే ఈ జీవితమే గొప్పది, ఈ జీవితం మానవ జీవితమే ఒక బహుమతి. ఈ బహుమతి గల ఇంత ఉన్నతమైన ఈ జీవితాన్ని మనం సార్థకత చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని దేని గురించో మనం ఇంక వెళ్ళవలసిన అవసరం లేదు, దీన్ని చక్కగా సార్థకత చేసుకోవాలనే సానుభూతితోటి మరి జీవితం కొనసాగుతుంది మేడం. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. వర్ణించడానికి ఇంతకన్నా వర్ణించలేము కానీ ఎగిరి గంతేసేలా ఉంది జీవితం అంటే. మరి 20 సంవత్సరాల నుంచి కూడా ఒక కన్నీటి చుక్క రాలేదు నాకు, అంత హ్యాపీగా ఉంది. కానీ సమస్య అనేది ప్రతి సంసారం అనేది దాంట్లో ఎన్నో ఉంటాయండి, ఒడిదుడుకులు ఉంటాయి. కానీ అన్నిటిని ఎలా దాటుకుని వెళ్ళాలి, ఎలా ఛేదించుకుంటూ వెళ్ళాలి, ఎలా పరిష్కరించుకోవాలి, అంత సహానుభూతితో అన్ని చక్కగా ఎక్కడ ఆమ్, మనం బెంబేలెక్కిపోకుండా ఇక్కడ దుఃఖపడంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టుగా నువ్వు దేనికి కూడా పొంగిపోవాల్సిన పని లేదు, దేనికి కూడా కుంగిపోవాల్సిన పని లేదని సమదృష్టితోటి ఆ శ్రీకృష్ణ భగవానుడు గీతలో అందించినట్టుగా మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అయితే ఎంతో అద్భుతంగా మరొక సామాన్యుడు కూడా మరి అర్థమయ్యేలాగా చాలా సింపుల్ చేసేసి మరి నీ ఈ దగ్గర లేనిదంటూ ఏమీ లేదని చెప్పేసి నీ శ్వాసే నీ గురువు అని అందించి మరి దేనికి కూడా ఎదురు చూడకుండా అన్నిటికీ నీవే పరిష్కారం అని చెప్పేసి ఎంత సులువైన మార్గం అందించిన జగద్గురువుకి మరి మరొక్కసారి మరి ఆ మహానుభావుడికి శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన అందించిన ఈ జ్ఞాన మార్గాన్ని ఈ భూమండలంలో అందరూ కూడా అనుభవించాలి, ఆనందంగా జీవించాలి అని సార్ సంకల్పం ఎంత గొప్పదంటే విశ్వ ప్రణాళిక పెట్టారు ఆయన. ఒకళ్ళకి కొంతమంది కాదు, ఈ భూమి మీద ఎవరో కూడా మరి ఈ సాధన అంటూ తెలియకుండా చివరి వ్యక్తి వరకు తెలియకుండా ఉండకూడదు. ఈ సాధన అంత గొప్పది, సాధన గురించి తెలియని వ్యక్తి ఉండకూడదు, అలాగే మరి పిరమిడ్ శక్తి గురించి తెలియని వ్యక్తి ఉండకూడదు, జీవహింస ఎంత మరి మహా పాపము అది గురించి కూడా తెలిసి ఉండకూడదు. ఈ మూడు విషయాలు మనకు అందించారు. ఈ మూడు విషయాలు అందరికీ అందించడం ఈ రోజు పిరమిడ్ మాస్టర్లుగా ఈ భూమి మీద మనం ఆయనతో కొనసాగామంటే ఇంకెంతకన్నా జీవితమే కావాలి అని ఆనందంగా ఉంది మేడం. నిజంగా తన్మయత్వం వస్తుంది. ఎందుకంటే ఈ క్లాస్ వల్ల నేను ఆ గత ఆ ఆ అనుభూతాన్ని మళ్ళా నేను గుర్తు చేసుకోవడం, మీతో పంచుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. తర్వాత మళ్ళా ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, అదంతా నేను మళ్ళీ వివరించి అలా చెప్తాను మేడం. చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు జూమ్ సెక్షన్ లో ఉన్న బ్రహ్మ మాస్టర్లందరికీ మరి పిఎంసి ప్రేక్షకులందరికీ ఈరోజు మనకు పిఎంసి ఒక సార్ పత్రి సారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు పిఎంసి పత్రి సార్ ప్రతిరూపం అని. మరి పిఎంసి ద్వారాగా ఈ రోజు ఈ ఎంతో మంది ఈ సాధన గురించి తెలుసుకోవడం, ఎంతో మంది మహాత్ముల యొక్క అనుభవాలు తెలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇవాళ పిఎంసి రావడం నిజంగా మనకు అదృష్టం. సార కళలో ఇది చాలా ముఖ్యమైన విభాగం. ఈ విభాగాన్ని ద్వారాగా అందరూ చాలా మంది తెలుసుకుంటున్నారు. మరి మరొకసారి పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో అద్భుతంగా మరి ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చు అని మీ మాటల ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా సమయం తక్కువగా ఉంది సార్, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మీ యొక్క అనుభవాలు పంచుకుంటాం సార్. తప్పకుండా మేడం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, మరి విన్నారు కదా సార్ యొక్క అనుభవాలు. ధ్యానంతో ఏదైనా సాధించవచ్చు. ఒక వజ్రం లాంటి పిరమిడ్ మాస్టర్ ని మనం ఈ రోజు కలుసుకున్నాం. మరి ఇంకా ఈ వికసిత పుష్పాల ద్వారా ఎంతో మంది మాస్టర్ ని మనం పరిచయం చేసుకుందాం మాస్టర్స్. మరి ఈ రోజుకి మనం జూమ్ సెషన్ క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.